సింహరాశి జూలై 2023. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మఖ నక్షత్రం 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వారిది సింహరాశి అవుతుంది. ఈ రాశి వారికి జూలై 2023లో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు అధిక ప్రాధాన్యతనిస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు. వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యతనిస్తారు. ఇతర కుల, మత వర్గాలను ద్వేషించరు. సన్నిహితులు, సేవకా వర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా పని చేయించుకోగలుగుతారు. వీరి అంచనా 100కి 90 పాళ్ళు నిజమవుతాయి. వైఫల్యం చెందిన 10% గుర్తించదగిన నష్టాన్ని కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం, అల్పులను ఆశ్రయించడం తప్పకపోవచ్చు. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. స్నేహితులు మరచిపోలేని సహాయాలు చేస్తారు. వ్యతిరేకంగా ఆలోచించనంతకాలం మేలు గుర్తుంటుంది. కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి. వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టడం కష్టమని గుర్తించవలసి ఉంటుంది. విద్యాపరంగా చూస్తే ఈ రాశి విద్యార్థులు మంచి విజయాలను సాధిస్తారు. మీరు ఎంచుకున్న రంగాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశాలను పొందవచ్చు. అంతేకాదు, ఈ కాలంలో మీరు కొత్త విషయాలను లేదా అధ్యయన రంగాలను అన్వేషించడానికి ఆసక్తి కలిగి ఉండవచ్చు. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏకాగ్రతతో లక్ష్యాలను సాధిస్తారు. వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తుంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి. ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం, ఏకాగ్రతతో ఉండడం, చదువుకు ప్రాధాన్యత ఇవ్వడం, విద్యలో ఆశించిన ఫలితాలు సాధించడానికి క్రమశిక్షణతో కూడిన విధానాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం. ఉద్యోగపరంగా చూస్తే కార్యాలయంలో ప్రతిదీ యథావిధిగా నడుస్తుంది. సురక్షితంగా ఉంటుంది. మీరు పెద్ద సంస్థలో పనిచేయాలనుకుంటే మీ రెజ్యూమ్ మరియు కవర్ లెటర్ను ప్రచురించడానికి నెలలో 3వ వారం వరకు ఆలస్యం చేయండి. మీరు ఇటీవల పొందిన ప్రతిభ మీ భవిష్యత్తు ఉద్యోగాన్ని విజయవంతంగా ప్లాన్ చేయడంలో కూడా మీకు సహాయపడుతుంది. వ్యాపార పరంగా చూస్తే సింహరాశి వ్యాపార యజమానులకు ఈ నెల విజయానికి హామీ లభిస్తుంది. అమ్మకాలు, ఆదాయం పెరుగుతాయని ఆశించవచ్చు. తమ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలని లేదా విస్తరణ గురించి ఆలోచిస్తున్న వారికి ఈ నెల అటువంటి వెంచర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో వ్యాపార సంబంధ ప్రయాణాలు అధికంగా ఉంటాయి. సింహరాశి వ్యాపార యజమానులకు ఈ నెల విజయానికి హామీ వస్తుంది. అమ్మకాలు, ఆదాయం పెరుగుతాయని ఆశించవచ్చు. తమ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలని లేదా విస్తరణ గురించి ఆలోచిస్తున్న వారికి ఈ నెల అటువంటి వెంచర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో వ్యాపార సంబంధ ప్రయాణాలు అధికంగా ఉంటాయి. కెరియర్ పరంగా చూస్తే ఈ నెలలో మీరు అనుకూలమైన సమయాన్ని ఆశించవచ్చు. మీరు మీ పై అధికారులు మరియు సహోద్యోగుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీ వృత్తిలో ప్రమోషన్ లేదా సానుకూల పరిణామాలకు అవకాశం ఉంది. పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేయడం ఈ కాలానికి హైలైట్గా నిలుస్తుంది. మీరు ఉద్యోగ మార్పు, కొత్త ఉద్యోగం లేదా బదిలీ గురించి ఆలోచిస్తుంటే ఈ నెల అటువంటి చర్యలకు అనువైనది. ఆర్థిక పరంగా ఈ నెల అద్భుతమైన ఫలితాలను ఇవ్వనుంది. ఆరోగ్యకరమైన ఆదాయ ప్రవాహాన్ని ఆశించవచ్చు. వాహనం లేదా ఆస్తి వంటి గణనీయమైన కొనుగోళ్లకు ఇది తగిన సమయం కావచ్చు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందుకు సాగడానికి ఇది సరైన నెల. కుటుంబ పరంగా ఈ నెలలో ఇంటి విషయంలో మీరు సామరస్యపూర్వక సమయం కోసం ఎదురు చూడవచ్చు. విందులు లేదా ఫంక్షన్లలో పాత స్నేహితులతో తిరిగి కనెక్ట్ అవుతారు. కుటుంబ సభ్యులతో ప్రయాణాలను ఆస్వాదిస్తారు. కుటుంబ సభ్యులతో గతంలో మనస్పర్ధలు తొలగిపోతాయి. వివాహ పరంగా చూస్తే మీరు ఇతర విషయాల మీద ఎంతటి అపార అనుభవం ఉందో దానిని దాంపత్య జీవితంలో కొనసాగించాలని అనుకుంటారు. వీరి జీవిత భాగస్వామి చెప్పిన విషయాన్ని తక్షణమే అమలు చేయడానికి ముందుకు వస్తారు. అందువల్ల వీరికి వారిపై ఎనలేని ప్రేమను కలిగి ఉంటారు. ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెల ఆశాజనకంగా కనిపిస్తుంది. పెద్ద సమస్యలు ఎదురుకావు. మునుపటి ఆరోగ్య పరిస్థితుల నుంచి కోలుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ శని సంచారం, పనిభారం, సంబంధిత ఒత్తిడిని పెంచుతుంది. ఈ కాలంలో ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడం చాలా అవసరం. వీరికి కొన్ని అనుకోని అదృష్టాలు పట్టడం జరుగుతుంది. ఉద్యోగంలో సంపాదన, వృత్తిలో ఆదాయం, వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో పెరగవచ్చు. రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు తిరిగి చేతికి వస్తుంది. మొండి బాకీలు వసూలు కావచ్చు. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి.
స్నేహితులు లేదా బంధువులకు ఆర్థిక పరంగా ప్రస్తుతానికి వాగ్దానాలు చేయడం లేదా హామీలు ఉండడం శ్రేయస్కరం కాదు. ఆర్థిక వ్యవహారాలు చిక్కుల్లో వీడే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సత్కారాలు అందుకునే అవకాశం కూడా ఉంది. తోబుట్టువులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఆచితూచి మాట్లాడడం మంచిది. మీ ఆస్తి విలువ పెరుగుతుంది. ఇల్లు కానీ స్థలం కానీ కొనే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో శుభకార్యం జరగడానికి అవకాశం ఉంది. విహారయాత్ర చేసే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే సూచనలు కూడా ఉన్నాయి. పిల్లలు కొద్ది శ్రమతో మంచి ఫలితాలను పొందవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 1-2 కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే ఇంటా బయట బాగా ఒత్తిడి, శ్రమ తగ్గుతాయి. మొత్తానికి సింహరాశి వ్యక్తులకు జూలై నెల వృత్తిపరమైన ప్రజా హోదా పరిగణనలను పెంచుతుంది. ఈ నెల మీకు లాభాలు పెరిగిన సామాజిక కార్యకలాపాలను సూచిస్తుంది. ఇది విశ్రాంతి, ఆత్మ పరిశీలన, తిరిగి ఉత్తేజాన్ని పొందే కాలం. ఈ కాలం ప్రయాణాలు, ఉన్నత విద్యా రంగాల్లో పెరుగుదల, ఆశ్చర్యకరమైన పరిణామాలను సూచిస్తుంది. భాగస్వామ్యాల్లో బాధ్యత, నిబద్ధత ఉంటుంది. కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. తోబుట్టువులకు సంబంధించిన మార్పులు, ఊహించని సంఘటనలు జరుగుతాయి. వ్యక్తిగత ఎదుగుదల ఊహించని అవకాశాలను సూచిస్తుంది. గణనీయమైన వ్యక్తిగత విజయాలకు దారితీయవచ్చు. కెరియర్ పరంగా ఈ నెలలో మీరు అనుకూలమైన సమయాన్ని ఆశించవచ్చు. మీరు మీ పై అధికారులు, సహోద్యోగుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీ వృత్తిలో ప్రమోషన్ లేదా సానుకూల పరిణామాలకు అవకాశం ఉంది. పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేయడం ఈ కాలానికి హైలైట్గా నిలుస్తుంది. మీరు ఉద్యోగ మార్పు, కొత్త ఉద్యోగం లేదా బదిలీ గురించి ఆలోచిస్తుంటే ఈ నెల అటువంటి చర్యలకు అనువైన సమయం. ఆర్థికంగా ఈ నెల అద్భుతమైన ఫలితాలను ఇవ్వనుంది. ఆరోగ్యకరమైన ఆదాయ ప్రవాహాన్ని ఆశించవచ్చు. వాహనం లేదా ఆస్తి వంటివి కొనడానికి ఇది తగిన సమయం కావచ్చు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందుకు సాగడానికి ఇది సరైన సమయం. సింహరాశి వ్యాపార యజమానులకు ఈ నెల విజయానికి హామీ వస్తుంది. అమ్మకాలు, ఆదాయం పెరుగుతాయని ఆశించవచ్చు. తమ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలని లేదా విస్తరణ గురించి ఆలోచిస్తున్న వారికి ఈ నెల అటువంటి వెంచర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో వ్యాపార సంబంధ ప్రయాణాలు అధికంగా ఉంటాయి. అవి చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ నెలలో ఇంటి విషయంలో మీరు సామరస్యపూర్వక సమయం కోసం ఎదురు చూడవచ్చు. విందులు లేదా ఫంక్షన్లలో పాత స్నేహితులతో తిరిగి కనెక్ట్ అవుతారు. కుటుంబ సభ్యులతో గతంలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఆరోగ్యానికి సంబంధించి ఈ నెల ఆశాజనకంగా కనిపిస్తుంది. పెద్ద సమస్యలు ఎదురుకావు. మునుపటి ఆరోగ్య పరిస్థితుల నుంచి కోలుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ శని సంచారం, పనిభారం, సంబంధిత ఒత్తిడిని పెంచుతుంది. ఈ కాలంలో ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవడం చాలా అవసరం. విద్యార్థులు ఈ నెలలో అద్భుతమైన ప్రారంభాన్ని ఆస్వాదిస్తారు. అయితే నెల గడుస్తున్న కొద్దీ సోమరితనం, చదువుపై ఆసక్తి లేకపోవడం వంటివి పెరుగుతాయి. అందువల్ల ఏకాగ్రతతో ఉండడం, చదువుకు ప్రాధాన్యతనివ్వడం, విద్యలో ఆశించిన ఫలితాలను సాధించడానికి క్రమశిక్షణతో కూడిన విధానాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం. విద్యార్థులకు చాలా మంచి సమయం. అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి. సింహరాశి వారికి ఈ నెల అనుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ఆదాయం, ఆరోగ్యం బాగుంటాయి. భాగస్వామి వ్యాపారం చేసేవారు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగులు పని పట్ల శ్రద్ధ వహించాలి. లేదంటే మీ విశ్వసనీయతను కోల్పోతారు. ఈ నెల ప్రారంభం కన్నా మధ్యలో బాగుంటుంది. కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రేమ సంబంధాల్లో మనస్పర్ధలు తొలగిపోతాయి. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. కొన్ని విషయాల్లో దూకుడుగా వ్యవహరిస్తారు. ఆచితూచి అడుగు వేయండి. తొందరగా కోప్పడతారు. ఇదే సమస్యలకు కారణమవుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యవహారాలలో ఆటంకాలను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త నయం అనిపిస్తుంది. రుణ భారాలు తగ్గే అవకాశం. బంధువులు, మిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులు ఒక ప్రకటనకు సంతోషం వ్యక్తం చేస్తారు. పలుకుబడి కలిగిన వారు మీరు మరింత చేయూతనిస్తారు. వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాల్లో గందరగోళం తొలగుతుంది. పాటించవలసిన పరిహారాలు. సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు అర్పించండి. ఈ రాశి వారు ఎక్కువగా శివుణ్ణి ఆరాధించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. శివార్చన, ఆంజనేయార్చన మేలు చేస్తుంది. ప్రతి శనివారం చీమలు, క్రిమికీటకాలు తినడానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి. ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ, ఇంటర్వ్యూ లేదా వ్యాపార సమావేశం లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన పని కోసం వెళ్లే ముందు కొన్ని తీపి మిఠాయిలు తిని వెళ్ళండి. ఉలవలను శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు, ఒక్కలు, అరటి పండ్లు 51 రూపాయల దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి. ఉలవలతో చేసిన వంటకాలను భుజించాలి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.